రిటైర్మెంట్ సందర్భంగా ఈ సమావేశ సభాధ్యక్షుడు స్థానిక ఆర్టీఓ రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు హైదరాబాద్ సిఆర్ఓ గారు, మన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ గారు, మా టీజీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, సికింద్రాబాద్ ఆర్టీఓ షాహిరామ్ సార్ గారు, టీజీటీఏ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మరియు టీజీటీఏ ప్రధాన కార్యదర్శి, టీజీఆర్ఎస్ అధ్యక్షుడు, టీజీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బంది, బంధువులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దాదాపు ఇందాక మన అందరు చెప్పినట్టు 40 సంవత్సరాలు సుమారు పనిచేయడం అంటే ఇది ఒక రికార్డింగ్. అంటే మన డిపార్ట్మెంట్ గురించి ప్రజలకి మనకి ఉన్నటువంటి అనుబంధం, అంటే ఏ డిపార్ట్మెంట్ కు లేనటువంటి యాక్సెస్ ఎక్కువ పబ్లిక్ తో ఉండేటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎక్కువ మంది తన సర్వీస్ లో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉన్న డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్లాంటి క్రమంలో ఎలాంటి సర్వీస్ లో ఇబ్బంది పడకుండా సుదీర్ఘ కాలం పాటు ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసి మరి చిన్న మచ్చ లేకుండా ఈ రోజు రిటైర్ అయింది అంటే అది మామూలు విషయం అయితే కాదు, మనందరికీ తెలుసు ఆ విషయం. తను కూడా ఒక పట్టుదల కలిగిన వ్యక్తి, ఎందుకంటే ఆ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. మా మామయ్య ఇద్దరు ఆడపిల్లలు. అంటే ఈ రోజులలో పబ్లిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం ఉండడం అంటే ఈ జనరేషన్ లో మామూలే. సుమారు 40 సంవత్సరాల క్రితం ఇద్దరు అక్కడికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇద్దరు జాబ్ కొట్టారు ఆ రోజులలో. ఇది మామూలు విషయం కాదు. అంటే అప్పుడే వాళ్ళకి అవేర్నెస్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా తెలివికలవాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఏ చిన్న పంచాయతీ అయినా ఆయన దగ్గరికి చాలా మంది. గంగారెడ్డి గారు అంటే చాలా ఫేమస్. అన్ని మా పక్క విలేజ్లలో ఏదున్నా కానీ ఆయన సెటిల్మెంట్ చేసేవారు. పెద్ద పొలిటికల్ కూడా బాగా పేరున్న వ్యక్తి. మరి ఆ కుటుంబం నుంచి తనకున్నటువంటి తెలివితేటలు పుచ్చుకొని మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టి అక్కడ నల్లగొండ జిల్లా, తర్వాత హైదరాబాద్, మేడ్చల్, ఇట్లా 3-4 జిల్లాలలో విజయవంతంగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ సిస్టర్ కూడా ఇదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టి ఆమె కూడా రిటైర్ అయ్యింది. వీళ్ళు ఒక మంచి చక్కటి కుటుంబంతో మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లల ఉద్యోగాలు సాధించారు, మరణం సాధించకూడదు అనే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి మనిషి. తను మొట్టమొదటిగా నారాయణపూర్ మండలంలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఒక సర్టిఫికెట్ కోసం తన దగ్గర పోయి సర్టిఫికెట్ కూడా తీసుకున్నా. నేను ఆ విధంగా ఆ రకంగా కూడా నేను ఒక ఉద్యోగం చేతులకు వెళ్ళి తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి రిక్రూట్మెంట్ అప్పుడు అది మరి చాలా చిరస్థాయిగా మనం గుర్తించినటువంటి సంఘటన. ఈ విధంగా మరి తన ప్రస్థానాన్ని గుర్తుంచుకొని మరి ఎందుకంటే ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కుటుంబానికి పిల్లలకు సమయం ఇయ్యం. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంగతి మనందరికీ తెలుసు. సొంత బంధువుల ఫంక్షన్ ఉన్నా కానీ మనం అటెండ్ కాలేని పరిస్థితి ఉంటుంది. మరి ఇంతకాలం మన బంధువులని పిల్లల్ని దూరంగా ఉన్నా ఇప్పుడు తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన రిటైర్మెంట్ లైఫ్ వాళ్ళకు ఉపయోగించి ప్రశాంతంగా మీ జీవితాన్ని గడుపుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే మళ్ళా జూన్ వస్తే ఇంకో 1 year వస్తారనేది మళ్ళీ ఒకటి వచ్చింది. అది పెద్ద మీరు రిటైర్ అవుతారు కాబట్టి దాని నుంచి తప్పించుకున్నట్టే. మళ్ళీ ఈ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడపాలని ఆ భగవంతుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.